హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను బ్యూటీ సెలూన్. ఈరోజు మెస్సీ బన్ హెయిర్ స్టైల్ ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ఓకే ఓకే ఇలా ఈ షేప్లో తీసుకోవాలి. ఓకే, కొంచెం గ్యాప్ తీసుకోవాలి. 2 ఫింగర్స్ ఇలా లోపల పెట్టుకొని ఇది ట్విస్ట్ చేయాలి. ఓకే, జస్ట్ ఇలా టైట్గా అనుకోవాలి. అప్పుడు ఇది రెండు ఇలా సపరేట్ తీసుకోవాలి. నీట్గా కోమ్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక సెక్షన్ ఇలా తీసుకుంటున్నాను. దీంట్లోకి తీసుకొని ఇక్కడ నుంచి ఇది లీవ్ చేసుకొని దీంట్లో ఆఫ్ తీసుకుంటున్నా. జస్ట్ ఇట్లా కొంచెం ఆఫ్. నేను ఎందుకు తీసుకుంటున్నానో మీకు తర్వాత అర్థమవుతుంది ఇంకొక స్టెప్ అల్లుకునేటప్పుడు. ఇది మొత్తం ఇలా అల్లేసుకోవాలి కొంచెం ఎండ్ వరకు. ఓకే, ఇంకా ఇది లీవ్ చేసుకోవాలి. సేమ్ అక్కడ ఎట్లయితే అల్లుకున్నామో సేమ్ ఇక్కడ కూడా ఇట్లా అల్లుకోవాలి. మీరు క్రింపింగ్ చేసుకొని ఐరనింగ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఎట్లా అంటే క్లయింట్కి హీట్ వద్దన్నారు, నేను అందుకే డైరెక్ట్ వేస్తున్నాను. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా ఇది మొత్తం అల్లేసుకోవాలి. ఓకే, ఇక్కడ అల్లేసుకొని వదిలే. ఇప్పుడు ఇక్కడ సెక్షన్స్ ఉన్నాయి కదా, ఇవి వీటిలకి వెళ్ళి తీసినవి ఇవి. ఈ సెక్షన్స్ తీసుకొని మనం ఫ్రెంచ్ ఫ్లాట్ లాగా అల్లేసుకోవాలి. ఈ సెక్షన్స్ ఇలా తీసుకొని అల్లుకోవాలి.
మిర్చి బన్ అనేది కొంచెం పైకి ఉంటేనే లుక్ బాగుంటుంది, కాబట్టి నేను ఇక్కడ వరకే స్టాప్ చేసుకున్నాను. ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి. ఈ మిడిల్లోకి ఇలా ఫింగర్ పెట్టేసుకొని కొంచెం ఇట్లా కిందికి రోల్ చేసుకోవాలి. ఇది ఓకే, ఇది మొత్తం ఫుల్గా కోమ్ చేసుకోవాలి. ఓకే, ఇది ఎందుకు పెట్టుకున్నా అంటే గ్రిప్ కోసం. ఇప్పుడు నేను బన్ పెడతాను, ఈ బన్నులో గ్రిప్ ఉండాలని అది పెట్టుకున్నాను అట్లా. ఓకే, ఇప్పుడు హెయిర్ మొత్తం కొంచెం క్లయింట్ హెడ్ ఇట్లా పెట్టేసి హెయిర్ మొత్తం ఇలా నీట్గా కోమ్ చేసుకోవాలి. ఓకే, మీ ఇష్టం, చిన్నదైనా తీసుకోవచ్చు, ఇలా కొంచెం పెద్దదైనా తీసుకోవచ్చు. కొంచెం లైట్గా ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని జస్ట్ ఇట్లా పైకి లాగితే జిగ్జాగ్ వస్తుంది మీకు. ఇట్లా వస్తుంది. ఈ లాస్ట్ది కొంచెం పైకి ఇలా పెట్టుకొని ఇలా రోల్ చేసుకోవాలి. మీరు కావాలంటే కర్లీ మిషన్తో కూడా కర్లీ చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు. నేను క్లయింట్కి అసలు ఈ మిషన్స్తో ఏం యూజ్ చేయకుండా చేయాలి అన్నారు, అందుకే నేను ఇలా చేస్తున్నాను. ఇలా జస్ట్ టర్న్ చేయాలి, లూజ్గా టర్న్ చేసి కొంచెం ఇలా ఇలా లాగి దీని లోపలికి ఇలా టర్న్ చేసుకోవాలి. వీటికి కొంచెం బఫీ కావాలంటే ఇవి పైకి కొంచెం ఇలా టైట్గా కాకుండా లూజ్గా ఇలా పుష్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.